ఎవరిది వైఫల్యం, ఎవరికి శిక్ష? సామాజిక వేదికల్లో అల్లు అర్జున్‌కు సంఘీభావం. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి కార్యక్రమాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాలు తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్ల పోలీసులు, నిర్వాహకులు తప్ప సినిమా హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరని ఇది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు రామ్ గోపాల్ వర్మ. ఆయన కామెంట్స్ కానీ ఆయన థింకింగ్ వేరే ఉంటుంది. మనందరం ఆలోచించేదానికి డిఫరెంట్గా ఉంటుంది. వాస్తవం ఇది కొంత. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. తొక్కీసలాట జరిగింది. ఎక్కడో దాకా ఎందుకు లాస్ట్ టైం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు పోయిండు, గోదావరి పుష్కరాలకు అనుకుంటా. పోతే అక్కడ తొక్కీసలాట జరిగి 25 మంది ఎట్ ఏ టైం చనిపోయారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిపైన కేసులు పెట్టారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం వల్లనే తొక్కీసలాట జరిగింది. తొక్కీసలాటలో 25 మంది మరణించారు, మృతి చెందారు. దానికి కారణం ఎవరు? ఆయన చెప్పింది సూటిగా. దానికి కారణం ఎవరిని నిందించాలి? ఇవాళ ఆ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నిందించి అరెస్ట్ చేయాలా, కేసు పెట్టాలా? ఎందుకు పెట్టాలా? నిజంగానే పెట్టాల్సి వస్తే అని చెప్పి ఒకటి. ఎన్నికల ప్రచారంలో కూడా తొక్కిసలాట జరుగుతాయి. ఈ అన్నిటికీ నాయకులు, హీరోలో లేదా ముఖ్యమంత్రులు కాపలా ఉండరు. ఉండాల్సిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ లేదు, ఫెయిల్ అయింది అనేది. అది ఎవరిని నిందించాలి, ఎవరికి శిక్ష, ఎవరిది వైఫల్యం? వైఫల్యం ఎవరిదంటే ప్రభుత్వాన్ని వైఫల్యం, పోలీస్ డిపార్ట్మెంట్ది వైఫల్యం. ఆ వైఫల్యాన్ని అడిచేసి అల్లు అర్జున్ మీదకి నెట్టారు. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. ఆయన హీరో చేసి వదిలేశారు.